లూకాసు వార్త 1వ అధ్యాయం 68వ వచనం నుంచి చదువుతూ ఉన్నాం. చదువుదాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. చాలా జాగ్రత్తగా విందాం. దేవుడు మనకు రక్షణ కలుగజేశాడు. ఎందుకు అనంటే ఇక్కడ జకరియా ప్రవక్త ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తుని దేవుడు ఈ లోకానికి అనుగ్రహించడం ద్వారా ఈ లోకానికి అంతటికి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ ఎందుకోసం ఇచ్చాడు అనంటే చాలా జాగ్రత్తగా చూడండి. మనము మన శత్రువుల చేతుల నుంచి విడిపించబడి, అంటే అపవాది చేతుల నుంచి విడిపించబడి, మనము మన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి సేవించాలి. ఆ సేవించడం ఎట్లా సేవించాలంట? నిర్భయంగా సేవించాలి. ఆయన సన్నిధిని పరిశుద్ధంగా సేవించాలి. నీతిగా ఆయన్ని సేవించాలి. అందుకోసమే దేవుడు మనకు ఈ రక్షణ కలుగజేశాడు. చాలామంది రక్షణ పొందుకుంటున్నారు, పాపక్షమాపణ పొందుకుంటున్నారు, బాప్తిస్మం పొందుకుంటున్నారు. మరి రక్షణ పొందిన వీళ్ళు నిర్భయంగా దేవుణ్ణి సేవిస్తున్నారా? శత్రువుల చేతి నుంచి విడిపించబడి నిర్భయంగా, అంటే ఎటువంటి భయం లేకుండా దేవుణ్ణి సేవించాలి, పరిశుద్ధంగా సేవించాలి, నీతిగా దేవుణ్ణి సేవించాలి. అందుకోసమే దేవుడు ఈ రక్షణ మనకందరికీ దయచేశాడు. కానీ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి సేవించే విధానం ఎట్లా ఉందంటే, నిర్భయంగా సేవించట్లేదు, భయంతో సేవిస్తున్నారు. ఎట్లాగా సేవిస్తున్నారు? భయంతో. దేవునికి భయపడటం తప్పు కాదు, కానీ దేవుణ్ణి సేవించేటప్పుడు నువ్వు ఎట్లాగా సమీపించాలంటే నిర్భయంగా రావాలి. ఎటువంటి అపరాధ భావన నీలో ఉండకూడదు, ఎటువంటి గిల్టీ ఫీలింగ్ నీలోకి రాకూడదు. అలా రాకుండా నిర్భయంగా నువ్వు దేవుణ్ణి సేవించాలి అనే ఉద్దేశంతోనే దేవుడు మనకందరికీ కూడా ఈ రక్షణ కలుగజేశాడు, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా. ఒకప్పుడు పాత నిబంధనలో ఉన్నప్పుడు మనుషులు దేవుణ్ణి సేవించేవాళ్ళు, నిర్భయంగా సేవించేవాళ్ళు కాదు. జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో దేవుడు తన సేవ కోసం లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లేవీల్లో కొంతమందినేమో కట్టెలు నరికేవారిగా, కొంతమందినేమో నీళ్లు చేదేవారిగా, మరి కొంతమందినేమో యాజకులుగా ఇట్లాగా నియమించాడు. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి సేవించే వాళ్ళే పాత నిబంధనలో కూడా. కానీ వాళ్ళు సేవించిన విధానం ఎట్లా ఉందంటే భయం. ఎట్లాంటిది? భయంతో సేవించేవాళ్ళు. అంటే దేవుణ్ణి సేవించకపోతే మాకేదన్నా కీడు వచ్చిద్దేమో, దేవుని సేవించకపోతే ఆయన కోపం మా మీదకి వచ్చిద్దేమో, దేవుని సేవించకపోతే ఆయన ఉగ్రత మా మీదకి వస్తుంది, దేవుని మాటలు వినకపోతే ఆయన శాపం మా మీదకి వస్తుంది అని ఈ భయం చేత వాళ్ళు నడిపించబడి దేవుణ్ణి సేవించేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి అంతటికి రక్షణ వచ్చిన తర్వాత ఈ భయంతో మనం దేవుణ్ణి సేవించకూడదు. దేవుణ్ణి సేవించే విధానం ఎట్లా ఉండాలంటే నిర్భయంగా ఆయన దగ్గరికి రావాలి. అపరాధ భావన లేకుండా ఆయన సన్నిధిని సమీపించాలి.
ఈ లోకంలో చాలామంది 99% క్రైస్తవులకి ఈ అపరాధ భావనతోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి ముఖ్యంగా డబ్బు విషయంలో వాళ్ళకి అపరాధ భావన ఉంటుంది. ఒకసారి ఒక ఉద్యోగం చేసుకున్న ఒక వ్యక్తిని కలిశాను. కలిస్తే ఆయన అంటున్నాడు, ఏమండి బాప్తీసం తీసుకోవటమే పాపం అయిందండి అన్నాడు. అదేంటయ్యా అట్లా అంటావు, బాప్తీసం తీసుకోవడం పాపం అవ్వడం ఏంటంటే, బాప్తీసం తీసుకోకముందు ఏదో నాకు వచ్చిన జీతంలో నుంచి మందిరంలోకి వెళ్ళేవాడిని, ఎంతో కొంత కానుక వేసేవాడిని, ప్రశాంతంగా ఉండేవాడిని అండి. కానీ తీసుకున్న కాడ నుంచి అండి ఆ అయ్యగారు, ఆ పాస్టర్ గారు, నువ్వు నెల నెల దశంభాగం దేవుని సన్నిధిలో వేయాల్సిందే, వేయకపోతే ఆ దేవుడు సంతోషించడు, నీకు ఆశీర్వాదం రాదు అని ఇట్లాగా మానసికంగా భయపెడుతున్నాడండి. ఒకవేళ ఏదైనా అవసరతను బట్టి ఇవ్వలేని పరిస్థితి వస్తే ఇదే మాట పట్టుకొని వాక్యంలో దెప్పి పొడుస్తూ ఉన్నాడండి అని ఆయన గోడంతా కూడా వెళ్ళబుచ్చుకుంటా ఉన్నాడు. చివరికి ఇవన్నీ చెప్పి ఆయన బాప్తీసం తీసుకోవడం పాపమైనట్టుందండి, అసలు తీసుకోకుండా ఏ బాధ ఉండేది కాదండి అని అంటున్నాడు. అంటే ఇలాగా ఒకళ్ళే కాదు, డబ్బు విషయంలో చాలామంది ఇట్లాగా అపరాధ భావనతోనే ఉంటున్నారు. మేము దేవునికి దశంభాగం ఇవ్వలేకపోతున్నామే, దేవునికి ఈ పని కొరకు మేము ఏమీ చెల్లించలేకపోతున్నామే, మేము సంపాదించింది మా కొరకునే సరిపోతుంది, దేవునికి ఏమి ఇవ్వలేకపోతున్నామే అనే ఒక గిల్టీ ఫీలింగ్తోనే మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇట్లాంటి అపరాధ భావంతో నీవు ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నీ దశమ భాగం గురించి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అడగలేదు, అడగడు కూడా. నీ దగ్గర నుంచి ఏదో రావాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు, కోరుకోడు కూడా. యేసుక్రీస్తు తండ్రిని మనకు ఎట్లా పరిచయం చేశాడంటే, దేవుణ్ణి మనకు ఎట్లా పరిచయం చేశాడంటే, ఇదిగో ఈయన మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి, రహస్యమందు చూచే మీ తండ్రి, ఇట్లాగా దేవుణ్ణి ఒక తండ్రిగా మనకు పరిచయం చేశాడు. దేవుడు మనకు తండ్రి. ఈ మనసుతో నీవు దేవుణ్ణి సేవించాలి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. నీవే ఒక కొడుకువై ఉండి నీకే ఒక తండ్రి ఉంటే నీ పరిస్థితిని చూసి నువ్వు సంపాదించింది ఖర్చులకి అన్నిటికీ సరిపోతుంది, నువ్వు ఏమీ మిగల్చలేకపోతున్నావు, మిగిల్చి ఆ తండ్రికి ఇవ్వలేకపోతున్నావు. ఇదంతా చూసిన నీ తండ్రి, నిన్ను ప్రేమించే తండ్రి నిన్ను అర్థం చేసుకుంటాడా, అపార్థం చేసుకుంటాడా? ఏరా ఇంత సంపాదిస్తున్నావు, నాకేమి ఇవ్వవా అని అంటాడా? లేకపోతే చూసి పరిస్థితి అంతా చూసి, అరే నాన్న నాకేమీ వద్దులేరా, ఎందుకంటే నువ్వు సంపాదించింది నీకే సరిపోతుంది, నీవు నీ భార్య నీ బిడ్డలు సంతోషంగా క్షేమంగా ఉంటే నాకు అంతే చాలురా అని అంటాడా? లేకపోతే ఇస్తావా చస్తావా అంటాడా? కనీసం ఒక లోక సంబంధమైన తండ్రి తన బిడ్డను బలవంతం చేసి ఇవ్వాల్సిందే అని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు. మరి నీ దేవుడు, సృష్టికర్త అయిన నీ దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన నీ దేవుడు నిన్ను బలవంతం చేస్తాడు, అట్లాగా నిన్ను ఇబ్బంది పెడతాడు, అట్లాగా పెట్టాడు కదా. ఎందుకు ఆ విషయంలో అపరాధ భావనకు లోనైపోతా ఉన్నావు? ఇది సరైంది కాదు. అందుకోసమే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు మనకి రక్షణ ఎందుకు కలిగించాడంట? నిర్భయంగా ఆయన్ని సేవించాలి. ఎటువంటి అపరాధ భావన నీలో ఉండకూడదు. ఇక దేవునికి ఏదో ఇవ్వలేకపోతున్నామే, దేవునికి ఏదో చేయలేకపోతున్నామే, ఇదిగో ఇట్లాంటి అపరాధ భావనతో నీవు ఉండాల్సిన పని లేదు. దేవుని సేవించే నీవు నిర్భయంగా నీవు ఆయన్ని సేవించవచ్చు. నీవు ఆయన్ని ప్రేమించడమే ఆయనకు కావాలి. ఆయన సన్నిధికి రావడమే ఆయనకు సంతోషం, ఆయన్ని సేవించడమే ఆయనకు సంతోషం, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడమే ఆయన కోరుకునేది తప్ప నీ దగ్గర నుంచి ఆయన ఏది కోరుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిర్భయంగా సేవిస్తున్నావా దేవుణ్ణి? ఏ భయము లేకుండా, ఏ బెరుకు లేకుండా, దేవునికి ఇవ్వకపోతే దేవుడు శాపం నా మీదకి వచ్చిద్దేమో అని ఈ భయంతో నువ్వు ఉండొద్దు. ఆయన నీకు తండ్రి, ఇది జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు తండ్రి. ఆయన నిన్ను శపించాలని మనసు ఆయన ఎప్పుడూ ఉండదు.
నీవు చక్కగా అభివృద్ధి పొందితే నిన్ను చూసి ఆయన సంతోషించేవాడే కానీ నా భాగం నాకు ఇయ్యి అని అనేవాడు కాదు. అసలు సంపాదించడానికి సామర్థ్యం ఇచ్చేదే ఆయన కదండి. నీకు కుటుంబాన్ని ఇచ్చేదే ఆయన, నీకు తెలివి ఇచ్చింది ఆయనే, బలం ఇచ్చింది ఆయనే, సమస్తము ఆయన ఇచ్చిన దాని ద్వారా నువ్వు సంపాదించుకుంటున్నావు. నాకు ఇవ్వు అని ఆయన ఎప్పుడు కూడా అనలేదు. ఇవ్వాలి. ఏది ఇవ్వాలి? మొదటగా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా అండి? దేవుడు నీ డబ్బు కాదు కోరుకునేది, నీ వెండి బంగారాలు దేవుడికి అవసరం లేదు. ఈ సృష్టి ఆయనది, ఈ లోకమే ఆయనది, ఈ లోకంలో ఉన్న సర్వ సంపదలు అన్నీ ఆయనవే. నీవు ఆయనకి ఇచ్చేది ఏముంది? ఏమీ లేదు, అవసరం లేదు. కానీ దేవుడు నీ నుంచి ఆశించేది నీ డబ్బు కాదు కానీ నీ హృదయం ఆయనకు కావాలి. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అన్నాడే కానీ నీ డబ్బు నాకు ఇవ్వు అని కానీ, నీకు సంపాదించిన దాంట్లో భాగం నాకు ఇవ్వు అని కానీ దేవుడు ఎప్పుడు ఎక్కడ అడగలేదు. పాత నిబంధనలో అడిగాడు, తప్పనిసరిగా మీరు దశమ భాగం తీసుకొచ్చి నా మందిరపు ధననిధిలో వేయాలి, అలా వేసి నన్ను శోధించి చూడండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నాడు. అట్లాగా వాళ్ళు భయంతో సేవించుకుంటూ వచ్చారు. దశమ భాగం మనం ఇవ్వకపోతే దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వడు, మనకు శాపం ఇస్తాడే అనే ఆ భయంతోనే వాళ్ళు అట్లాగే సేవించుకుంటూ వచ్చారు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఇదిగో మనం ఇక భయంతో దేవుని సేవించాల్సిన పని లేదు. మన మీద ఉండాల్సిన ఆ ధర్మశాస్త్రపు కాడి ఏదైతే ఉందో అది దశమ భాగం అనే కాడే కావచ్చు, లేకుంటే ఈ ప్రతిష్టార్పణలు అనే కాడే కావచ్చు, లేకపోతే ఆచారాలనే కాడే కావచ్చు, విశ్రాంతి దినము ఆచరణ అనే కాడి కావచ్చు, ఇంకా ఏదైనా సరే ధర్మశాస్త్రం సంబంధమైన విధులు నిర్వహణలు అనే కాడి కావచ్చు, బలులు అర్పణలు అనే కాడి కావచ్చు, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన కాడిని దేవుడు విరిచేశాడు. మీకు అర్థమైందా అండి? మన మీద భారంగా మనకు బరువుగా ఉన్న ఆ కాడిని దేవుడు విరిచేసి ఇక మీరు ఎటువంటి భారం మోయాల్సిన పని లేదు, ఎటువంటి బాధరాబందీ పడాల్సిన పని లేదు. నిర్భయంగా సేవించండి. ఇక మీ హృదయంలో ఎటువంటి అపరాధ భావన ఇక ఉంచుకోకూడదు, అవసరం లేదు అన్నాడు. మొన్న ఒక సహోదరుని కలిస్తే వాళ్ళు ఇదే అంటున్నారు, తనకు వచ్చే జీతంలో నుంచి పిల్లలకి స్కూల్ ఫీజులు, రూమ్ రెంట్లు, అవి ఇవి అన్నీ కట్టుకోగా ఏం మిగలట్లేదు. అయినా సరే తన హృదయంలో ఒక అపరాధన భావన ఉంది. ఏమని? దశమ భాగం ఇవ్వలేకపోతున్నా. ఇవన్నీ మాట్లాడిన తర్వాత అసలు దశమ భాగం ఇవ్వమని దేవుడు అడగలేదు కదా నిన్ను, ఎందుకు నీ హృదయంలో అంత అపరాధ భావనకు లోనవుతున్నావు అంటే బోధించే సేవకులు అట్లా చెప్తున్నారు. ఇవ్వాలి, అది దేవుని సొమ్ము, ఇవ్వకపోతే నువ్వు దొంగవే అని అంటున్నారు. ఆ మాట్లాడిన ప్రతిసారి నేను దొంగని అనే అపరాధ భావన ఆయనలో కలుగుతూ ఉంది. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దశమ భాగం అనే ప్రస్తావన యేసుక్రీస్తు ఎప్పుడూ తీసుకురాలేదు. క్రొత్త నిబంధన ప్రారంభించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద కుమ్మరించబడిన తర్వాత దశమ భాగం ఇవ్వడం అని కానీ డబ్బు ప్రస్తావన అనేది పరిచర్యలో ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి డబ్బు విషయంలో ఎప్పుడు కూడా అపరాధ భావానికి లోనవ్వద్దు. దేవునికి కావాల్సింది నీ డబ్బు కాదు, నీ సంపాదన ఆయనకు అవసరం లేదు. సంపాదించుకునే సామర్థ్యం ఇచ్చింది ఆయన నీకు. కాబట్టి నీ సంపాదన దేవునికి అక్కర్లేదు. కానీ దేవునికి కావాల్సింది నీ హృదయం కావాలి. దేవునికి నీ సమయం దేవుని కోసం నువ్వు కేటాయించాలి. దేవుని కోసం ఇదిగో నువ్వు ఏదైతే పరిచర్య చేయగలవో, హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలవో ఆ సమయం దేవుని కోసం కేటాయించాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మీకు రక్షణ ఎందుకు సంపాదించి పెట్టాడు? భయంతో ఆయన్ని సేవించాలని కాదు, నిర్భయంగా ఆయన్ని సేవించవచ్చు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి అపరాధ భావనకు లోనవ్వద్దు. దేవుడు నీ నుంచి ఏమీ ఆశించడం లేదు, సరికదా? నీ హృదయం మాత్రమే ఆయనకు కావాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించడమే ఆయనకు కావాలి. నువ్వు నీతిగా బ్రతకడమే ఆయనకు కావాలి.
ఈ విధంగా బ్రతుకుతూ నీవు రక్షణను అనుభవించాలి. ఇది మాత్రమే దేవుడి నుంచి కోరుకుంటున్నాడు తప్ప ఇంతకు మించి దేవుడి నుంచి ఏమీ కోరుకోవడం లేదు. మరి నువ్వెట్లా ఉంటున్నావు? ఇంకా అపరాధ భావంతోనే ఆయన్ని సేవిస్తున్నావా? అదే గిల్టీ ఫీలింగ్తో ఇంకా బ్రతుకుతూ ఉంటే గనక నీవు ఇంకా ఈ నూతన నిబంధనలోనికి రాలేదు, ఈ క్రొత్త నిబంధనలోనికి రాలేదు. దేవుడు నీకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణలోనికి నువ్వు రాలేదన్నమాట. అదే అపరాధ భావన, అదే గిల్టీ ఫీలింగు, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన కాడిని నువ్వు ఇంకా మోస్తున్నావు అన్నమాట. ఏం చేస్తున్నావు? అదే కాడి మోస్తున్నావు. పాత నిబంధనలో ప్రజలందరూ కూడా ఒక కాడి మోసేవాళ్ళు. అదేంటంటే ధర్మశాస్త్రపు కాడి. ఆజ్ఞలు పాటించాలి, ఇదొక కాడి. ఆచారాన్ని పాటించాలి, ఇదొక కాడి. విశ్రాంతి దినాన్ని పాటించాలి, ఇది ఒక కాడి. ఇదిగో అపరాధ బలి అర్పించాలి, ఇది ఒక కాడి. పాప పరిహారార్థ బలి చెల్లించాలి, ఇది ఒక కాడి. ఈ విధంగా ఎన్నో కాడులు, ఎన్నో మోయలేని భారాలన్నీ కూడా వాళ్ళు భరించుకుంటూ భయపడుతూ దేవుణ్ణి సేవించారు పాత నిబంధన కాలంలో. కానీ ఇప్పుడు నీవు అట్లాగా సేవించాల్సిన పని లేదు. నీకున్న కాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యేసుక్రీస్తు ఆయన తెంచేసి నీకు స్వాతంత్రం ఇచ్చాడు. నీకు అర్థమైందండి? స్వాతంత్రం ఇచ్చాడు. ఇంత స్వాతంత్రం దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత స్వాతంత్రం పొందిన నీవు మరలా ఆ కాడి కిందకు చిక్కుకోకూడదు. ఇది పౌలు చెప్తున్న మాట. గలతీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనంలో చదువుదాం అన్నమాట ఒకసారి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి. మరలా దాస్యము అనే కాడి కింద చిక్కుకోవద్దు. పౌలు చెప్తున్న మాట. అబ్బాయి, యేసుక్రీస్తు నీకు రక్షణ ఇచ్చి నీకు ఎంత స్వాతంత్రం ఇచ్చాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రపు కాడి నీ మీద ఉండేది. ఒక బానిసలాగా నువ్వు బ్రతికేవాడివి. అలాగే బానిసలాగా ఉండి భయపడుతూ దేవుని సేవించేవాడివి. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత నీకున్న బానిస సంఖ్యలన్నీ తెంచేసి నీకు స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీవు నిర్భయంగా ఆయన్ని సేవించవచ్చు. ఎటువంటి భయం ఉండకూడదు. మళ్ళీ ఆయన ఇంత స్వాతంత్రం నీకు ఇస్తే మళ్ళీ నువ్వు పోయి ఆ కాడి కింద చిక్కుంటావేంటి? అదే భయంలో, అదే అపరాధ భావనలో ఎందుకు చిక్కుంటావు? కాబట్టి మరలా ఆ దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు. ఇది పౌలు చెప్తున్నమాట. ఈ దినాల్లో క్రైస్తవులైన ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా 99% మంది అండి మరలా ధర్మశాస్త్రం అనే ఆ కాడి కిందకే చిక్కుకొని పోతున్నారు. దశమ భాగం ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదేమో అనే ఆ కాడి కిందకే మళ్ళీ చిక్కుకొని పోతున్నారు. దేవునికి ఇవ్వకపోతే మనకు ఆశీర్వాదం రాదే అనే ఉద్దేశంతో అదే కాడి కిందకి మళ్ళీ చిక్కుకొని పోతూ ఉన్నారు. బోధించే బోధకులు కూడా అదే బోధిస్తున్నారు. ఆ బోధకులు కూడా అదే కాడిని మళ్ళీ వీళ్ళ మీద మోపుతానే ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలో ఇది లేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ కాడిని విరిచేశాడు. నీవు ఇక నిర్భయంగా దేవుని సేవించవచ్చు. ఎటువంటి అపరాధ భావన లేకుండా సేవించవచ్చు. ఒకవేళ నీకు నీ తండ్రికి ఇవ్వాలి, పరిచర్య కొరకు ఇవ్వాలని నీకు ఇస్తే అది నీకు హృదయపూర్వకమైందై ఉండాలి. బలవంతం చేత అయిందైతే కాదు. నువ్వు ఎంత ఇవ్వగలిగినా నీ తండ్రి సంతోషిస్తాడు. అది నీ హృదయపూర్వకమైందై సంతోషంగా నువ్వు దేవుని కొరకు, దేవుని పని కొరకు ఇవ్వగలిగితే అప్పుడు సంతోషిస్తాడు తప్ప ఇబ్బంది పడుతూ బలవంత పడుతూ నువ్వు ఇచ్చేది ఏది కూడా ఆయనకు సంతోషాన్ని కలిగించదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ దాస్యం అనే కాడి నుంచి మరలా ముందుకు వచ్చేసి నీ కాడి అంతా దేవుడు విరగ్గొట్టేశాడు. నీవు మరలా ఆ కాడి కిందకు చిక్కుకోవద్దు. నిర్భయంగా నీవు ఆయన్ని సేవించాలి. ఏ భయము లేకుండా, ఏ గిల్టీ ఫీలింగ్ లేకుండా, అపరాధ భావం లేకుండా, ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా, అభద్రతా భావం లేకుండా హృదయపూర్వకంగా సంతోషంగా ఆయన సన్నిధికి రావాలి. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటుంది. ఆ విధంగా పరిశుద్ధంగా మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి, నీతిగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఇది మాత్రమే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు.